నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సూర్య భగవానుడు తన కిరణాలతో జగత్తును కప్పివేసినట్లుగా వాసుదేవుడు తన దివ్య విభూతులతో జగత్తును కప్పివేసి రక్షిస్తున్నాడు. కట్టెల్లో దాగి ఉండే అగ్నిలాగా సర్వజీవుల్లో నిండి ఉండే ఆత్మస్వరూపుడు కేశవుడు. కాబట్టి తన సర్వానికి ఆత్మతత్వం కేశవుడు. అందరిలోనూ అంతర్యామిగా భాసిల్లేది కేశవుడే. వివిధ విష్ణు రూపాలలో ఒకటైన కేశవ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నెలకొన్న దివ్యక్షేత్రం మండపాక. ఓం నమో నారాయణాయ. ఒకప్పుడు మండపాక గ్రామం ఉన్న ప్రాంతం బహిరంగ ప్రదేశంగా పచ్చిక బయళ్లతో నిండి ఉండేది. ఈ పచ్చిక బయళ్లలో గొల్లలు మందలు మందలుగా గొర్రెల్ని కుక్కల్ని మేపుతుండేవారు. ఓ రోజు ఇక్కడ ఓ ప్రదేశం నుండి వారికి ఓంకారం వినిపించింది. ఆ విషయాన్ని పశుల కాపరులు గ్రామస్తులకు చెప్పగా ఓంకారం వినిపించిన ప్రాంతంలో త్రవ్వకాలు జరిపారు. ఆ త్రవ్వకాలలో 5 అడుగుల జగన్మోహనకరమైన కేశవ స్వామివారి విగ్రహం వారికి కనిపించింది. మందలు మందలుగా పశువులు సంచరించిన చోట స్వామి ఆవిష్కరింపబడ్డాడు. కాబట్టి ఈ గ్రామం మందపాకగా కాలక్రమంలో మండపాకగా సుస్థిరమైంది. శిష్టజన సంరక్షణ కోసం, దుష్టజన సంహరణ కోసం శ్రీహరి దశావతారాలని దాల్చాడు. విభిన్న అవతారాలలో తన మూర్తిమత్వాన్ని చాటుకుంటూ తన అవతార వైశిష్ట్యాన్ని ప్రకటించాడు. ఈ పరంపరలోనే దామోదరుడికి ఎన్నో రూపాంతరాలు, నామాంతరాలు ఏర్పడ్డాయి. అయితే ఆ నామావళిలో అష్టోత్తర నామాలు సుప్రసిద్ధాలు. ఆ సంవిధానంలోనిదే ఓం కేశవాయ నమః. పేర్లు ఎన్నైనా పరమాత్మతత్వం ఒక్కటే. అయితే ఆ దేవదేవుడు ప్రదర్శించే లీలా మహాత్మ్యాలే అనంతం. భక్త జనోద్ధరణ కోసం వాసుదేవుడు వైవిధ్యమైన స్వరూపాలలో సర్వే సర్వత్రా అవతార స్వరూపాలతో నెలకొన్నాడు. ఆ అర్చామూర్తులను భక్తులు సేవించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోని దివ్యధామం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి అతి సమీపంలో ఉన్న మండపాక గ్రామంలో శ్రీ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఎంతో పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్న మండపాక కేశవస్వామి వారి ఆలయం భక్తులని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆహ్లాదకరమైన, రమణీయ భరితమైన ప్రకృతి సౌందర్యం నిండిన లోగిలిలో శ్రీ స్వామివారి కోవెల నెలకొని ఉంది. సుందర సుమనోహరంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక అనుభూతికి అచ్చమైన ఆలవాలమైంది. మాండవ్య మహర్షి ఇచ్చట ఆశ్రమాన్ని ఏర్పరుచుకుని తపస్సు చేయడంతో ఇది మాండవ్య క్షేత్రంగా మారి తరువాత క్రమేణా మండపాక అయింది. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారి ఆవిర్భావంతో ఈ ప్రాంతం మరింత శోభాయమానమైంది.